సీఎం దూకుడుతో ఆయనకే ఇబ్బంది, ఇతర అంశాలు పక్కదారి పట్టించేందుకే హైడ్రా, రుణమాఫీ కాక ఇబ్బందుల్లో రైతులు, ఓవైసీ నిర్మాణాలు కనబడటం లేదా, బుల్డోజర్ లేకుంటే చెప్పండి పక్క రాష్ట్రం నుండి తెప్పిస్తా, బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఇప్పుడు వీళ్ళ బాధ ఏంది? ఓవైసీ మీదికి పంపాలి. ఓవైసీ మీదికి బుల్డోజర్ పంపమనడం కంటే కాంగ్రెస్ లో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో చెరువు శిఖాల్లో ఈ అక్రమ నిర్మాణాలు నిర్మించారని మొన్నట్టుండి ప్రధాన ప్రతిపక్షం నేత కేటీఆర్ మాట్లాడుతున్నాడు. మరి మీకేమో ఈ బుల్డోజర్ని ఎంఐఎం మీదికి మాత్రమే పంపాలంటారు. మరి ఇదే బుల్డోజర్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమ నిర్మాణాల మీదికి, V6 వివేక్ అక్రమ నిర్మాణాల మీదికి, అదేవిధంగా పట్నం మహేందర్ రెడ్డి అక్రమ నిర్మాణాల మీదికి పంపమనే నోరు ఎందుకు వస్తలేదు? ఏమంటాడు? సీఎం దూకుడుతో ఆయనకే ఇబ్బంది అయితే అయింది, ఉన్నది సీఎం సేటు పూత పోయింది, కానీ ముందు అన్ని అక్రమ నిర్మాణాలు కూల్చివేయవలసిందే. ఈ దొంగలే ఆపుతారు, ఈ దొంగలే కూల్చమంటారు. ఇప్పుడు ఏమంటాడు? స్పీడ్ తోటి ఇబ్బంది అంటాడు. మరి ఎట్లెట్లా పోయి ఎంఐఎం సంబంధించిన అక్రమ నిర్మాణాలు కూల్చమంటాను? ఓవైపు దూకుడు ఉండద్దు అంటాడు, ఒకవైపు కూల్చాలని ఈయన అంటాడు. 2 నాలుకల ధోరణి ఈ బీజేపీ వాళ్ళది. కాబట్టి 100% ఇక్కడ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ను ఖతం చేసి కాంగ్రెసు అదేవిధంగా బీజేపీ ఈ 2 పార్టీలు ఉండాలని ఆలోచన చేస్తాం తెలంగాణ ప్రజలారా. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి ఈ 2 నాలుకల ధోరణి కాదు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, మీకు స్పష్టత ఉంటే ఒకవేళ ఎంఐఎం పార్టీ ఆ లీడర్లు ఓవైసీ అక్రమ నిర్మాణాలు ఎఫ్టీఐలు ఉన్నా లేకపోతే ఈ బఫర్ జోన్లో ఉన్నా వాటిని కూల్చవలసిందే. అదేవిధంగా ఈ బీజేపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళు బఫర్ జోన్లో కడితే నిర్దాక్షిణంగా అవి కూడా కూల్చవలసిందే.